వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే డెమో చూద్దాం. ఓకే, గోదావరి గట్టు మీద రామసలకావే కోరింటా కట్టుకున్న ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చింది ఈ వీడియో మాత్రం. నేనైతే మ్యూట్లో పెట్టేసిన కాపీరైట్ ఇష్యూస్ వల్ల. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. మీకు అలర్ట్ మోషన్ కావాలంటే కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి, చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాను. మీకైతే ఫస్ట్ టైం నేను ఇంత ఇబ్బంది పడ్డది. ఓకే, మీకు XML ఇస్తాను, డైరెక్ట్ మీరు అది చేసుకోవచ్చు. XML అంటే చేసుకోవచ్చు. సో కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మనకు 3 minutes అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన. ఓకే, ఆ 3 minutes అనేది ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా కెమెరా పక్కల. ఓకే, సెలెక్ట్ ఆల్ లేయర్స్ అంటే 2 layers ఉంటాయి. ఓకే, కాపీ 2 layers. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మనకు ఫుల్ ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో, ఓకే, గోదావరి గట్టు మీద ఫుల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లోపల ఇచ్చిన ఇది కాదు, ఇది. ఓకే, అంటే బీట్ మార్క్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ. ఓకే, 10 seconds. ఓకే, బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసి 10 minutes అని ఇచ్చిన కదా, 10 seconds. ఓకే, సారీ, నేను 10 minutes అని ఇచ్చిన. ఓకే, ఈ రెండు అయితే మీరు లాంగ్ ప్రెస్ చేసుకొని అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ రండి. ఓకే, ఒక్క నిమిషం, అది కాదు ఫుల్ ప్రాజెక్ట్ అంటే మనకి ఒక నిమిషం. ఫుల్ ప్రాజెక్ట్ అంటే పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఇది 10 seconds దగ్గర కాబట్టి ఇది బీట్ మార్క్ అయితే లోపల ఇచ్చిన నేను 10 seconds 4 milliseconds దగ్గర ఇక్కడ వచ్చి పేస్ట్ చేసుకోండి. ఓకే, ఇది అయిపోయింది. ఓకే, ఇక్కడైతే మనకి 17 seconds. ఓకే, కరెక్ట్ 17 seconds. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఏమైనా కట్ చేసుకోండి, పర్లేదు. ఓకే, 17 seconds అనేది మీకు ప్రాజెక్ట్ అది కూడా ఇచ్చిన. ఓకే, ఇదైతే 2 layers ఉంటాయి. సెలెక్ట్ ఆల్ లేయర్స్, కాపీ 2 layers. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడైతే మనకైతే 17 seconds దగ్గర వచ్చేద్దాం. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకుందాం. ఓకే, ఇదైతే ఎలా ఉంది. ఓకే, తర్వాత ఎక్కడ దాకా ఉంది 23 seconds. ఓకే, అంటే లోపల వచ్చిన బీట్ మార్క్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, 23.25 milliseconds దగ్గర. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత 23 seconds అని ఒక ప్రాజెక్ట్ ఇచ్చిన. ఓకే, అది ఓపెన్ చేసుకోండి. సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, తర్వాత వచ్చేసి కాపీ చేసుకోండి. ఓకే, కాపీ 2 layers. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 23 seconds దగ్గరికి వచ్చేసేయండి. ఓకే, 23 seconds ఎక్కడైతే ఉందో అక్కడ దాకా వచ్చేసేయండి. ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకోండి. ఓకే, కాపీ. ఓకే, ఇదైతే ఒకటి ఏమైందంటే ఇది మిస్సింగ్ వస్తుంది. దీంట్లో మనం మాత్రం మీడియాలోకి వెళ్ళి మనం అయితే చివరిలో మనకు మీరు ఆల్రెడీ మీరు డెమో చూసే ఉంటారు, మీకు అన్నీ ఇస్తాను నేను. ఓకే, అన్నీ ఇస్తాను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇది అయితే 90 degrees చేసుకుంటున్నా. ఓకే, 90 degrees చేసుకొని ఓకే మైనస్. ఓకే, చేసుకున్న తర్వాత ఇదైతే చివరి దాకా జరిపిస్తా. ఓకే, జరిపేసిన తర్వాత దీనైతే ఫిల్ కంపోజిషన్ అనేది వేసుకుంటా. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం డూప్లికేట్ లేయర్ చేసుకోవాలి. ఓకే, డూప్లికేట్ లేయర్. ఓకే, ఇది కూడా డూప్లికేట్ లేయర్. ఓకే, అన్నీ నేను డూప్లికేట్ లేయర్ పెట్టుకోవాలి, నేను చూపిస్తాను. ఓకే, సో నేనైతే డూప్లికేట్ లేయర్ చేసుకున్నా. సో దీనికి ఏం చేస్తానంటే మీకు అన్ని పేజెస్ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తా కాబట్టి ఈ పైన దానికి ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి, కింద స్టార్ ఐకాన్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఏదైతే ఉందో, ఓకే, ఇదైతే ఉంది కదా, ఇదైతే ప్లస్ ఐకాన్ చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఓకే, సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి, నేను పెట్టి చూపిస్తాను. ఓకే, సో నేను చివరి దాకా వచ్చేసాను. ఇది కూడా పైన దాన్ని
కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కింద స్టార్ ఐకాన్ చేసుకొని మనకు ఏదైతే ఉందో ఇప్పుడు చివర్లో అయితే యాడ్ చేసుకుందాం మనం. ఓకే, పిఎన్జీ టైప్లో ఇచ్చిన నేను. ఓకే, ఇది ఓకే గుర్తుపెట్టుకోండి. కొంచెం రిస్క్ ఉంటుంది, కొంచెం అంటే సింపుల్గా చెప్పేస్తా. సో దీనికి కింది దానికి ఏం చేయాలంటే టైల్స్ ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ ఆన్ చేద్దాం, మిర్రర్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఇదైతే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్. ఓకే, ఈ మొత్తానికైతే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఒకటి చెప్తాను మీకు. ఓకే, అన్నిటికి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్కే ఇచ్చుకోండి, మళ్ళీ పైన దానికి ఇచ్చుకోకండి. ఒక నిమిషం నేను మ్యూట్లో పెట్టేస్తాను. ఓకే, సో ఇవైతే అన్నీ నేను ఎఫెక్ట్లు అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఓకే, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లెంత్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా చాలా క్లారిటీగా చెప్తాను కాబట్టి మీరైతే కొంచెం ఓకే పట్టుకొని చూసుకోండి. మీ ఫొటోస్ కూడా పెట్టుకొని చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, నేనైతే నో అబ్జెక్షన్ చేస్తా. ఓకే, అన్నీ అయిపోయినాయి. ఓకే, సో బ్యాక్ వద్దాం, ఒకసారి బ్యాక్ వద్దాం. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత మనకి ఏది లిరిక్స్ కావాలి మనకు ఫస్ట్. ఓకే, లిరిక్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, లిరిక్స్ ఓపెన్ చేసుకుందాం, సెలెక్ట్ ఆల్ లేయర్స్. ఓకే, మళ్ళీ అదే ఐకాన్ క్లిక్ చేసి కాపీ 17 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేద్దాం. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్రంట్ వచ్చింది కదా, కొంచెం బ్యాక్ తీసుకురావాలంటే మనకైతే ఒక నిమిషం ఇదైతే వదిలిపెట్టండి. ఇదైతే ఇది ఏం చేద్దామంటే ఈ అంటే జేపీజీ పిఎన్జీ ఎక్కడైతే ఉందో అక్కడైతే పెట్టేసుకోండి, మీకు డోంట్ వరీ. ఓకే, అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇది మాత్రం ఈ పైన ఉండాలి. ఓకే, మొన్న కూడా ఇదే వీడియో చేసిన, ఇలాంటి వీడియోనే చేసిన. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది కూడా నేను లాంగ్ ప్రెస్ చేసుకొని కింద తీసుకొచ్చి రెండింటి మధ్యలో పెట్టేస్తున్నా. ఓకే, తర్వాత వచ్చేసి ఈ చిన్నది ఉంది కదా, ఈ చిన్న లిరిక్స్ అనేది ఈ పైన పెట్టేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇలాగైతే సెట్ చేసుకోండి అన్నీ, నేను పెట్టి చూపిస్తాను. ఓకే, ఇలాగ ఎక్కువ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 24 సెకండ్ దగ్గర నేను నా పేరు ఇచ్చుకున్నాను. మీ పేరు ఏమైనా ఉంటే చూసుకోండి, ఇక్కడ పచ్చబొట్టు ఉన్నట్లు కనిపిస్తుంది మనకి. ఓకే, మీ పేరు అయితే పెట్టేసుకోండి. ఓకే, నేనైతే పైన పెట్టేసిన. ఓకే, ఇదైతే మనకైతే ఏముండదు ఇక్కడ. ఓకే, ఇదైతే మాత్రం ఇది మధ్యలో తీసుకురండి, ఇదేమో కొంచెం పైన తీసుకురండి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు 3D అది కెమెరా అనేది ఇచ్చేస్తాను నేను. ఓకే, ఈ అన్నీ మొత్తం సెలెక్ట్ ఆల్ లేయర్స్, మళ్ళీ ప్లస్ మళ్ళీ కాపీ 10 లేయర్స్. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, మీరైతే ఇక్కడ ఒక నిమిషం ఇది అడ్డమవుతుంది, ఒక నిమిషం. ఇదైతే కెమెరా అయితే ఆన్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కెమెరా మీద క్లిక్ చేస్తే ఆ లైన్ అనేది పోతుంది. మీకైతే అన్నీ ఇచ్చేసాను మీకు. ఓకే, అంటే ఏమి ఇచ్చేసిన అంటే దీనికి ఈ ఎఫెక్ట్ ఇచ్చిన ప్లస్ ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేది ఇచ్చేసిన. డోంట్ వరీ, మీకు మొత్తం రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇంకేమన్నా మీకు ఏమైనా అంటే టెంప్లెట్ కానీ ఏమైనా ఉంటే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అయితే చివర్లో నేను మర్చిపోయినా, చివర్లో ఇది కింద మామూలుగా ఇచ్చేసిన బీట్ మార్క్ మనకు కనిపించడానికి ఇదైతే డిలీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చేసి మనమైతే ఆడియోలోకి వెళ్దాం. ఆడియోలోకి వెళ్ళి అంటే డౌన్లోడ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, గోదావరి అని ఉంటుంది, గోదావరి గట్టుపై అని ఉంటుంది. ప్లస్ ఐకాన్ చేసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోయింది మనకి. ఓకే, ఇక్కడైతే ఇక్కడ దాకా వచ్చేసి ఇదైతే ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
పైన షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.